బాలకృష్ణ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏం చెప్తారు? సార్, ఇది బాలకృష్ణ నేచర్ ఏంటి అనేటువంటిది మామూలుగానే అందరికీ తెలుసు. ఎట్లంటే అతను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు, కానీ అతని బిహేవియరు, అతని యొక్క ప్రవర్తన వీధి గల్లీ పర్సన్ కంటే ఘోరమైనటువంటి ప్రవర్తన. ఎందుకంటే అనేక సందర్భాల్లో చూసాము, సినిమా ఫంక్షన్లో కానీ ఏదైనా కూడా ఒక మహిళ పోతా అంటే ఆ రేపైనా చేయాలి, కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి అనేటువంటిది నీచమైనటువంటి ఆలోచన కలిగించినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్న పేరు చెప్పో ఇంకోటో ఎమ్మెల్యేగా ఎన్నికవుతా వస్తున్నాడు. చివరికి అతని క్యారెక్టర్ ఎలాంటిదంటే తన తండ్రిని చెప్పులతో కొడుతున్నా కూడాను సరే కొట్టని పర్వాలేదు అనేటువంటిది, తండ్రిని కొట్టినా ఇంకో రెండేట్లు కొట్టండి అనేటువంటి ఆలోచన స్వభావం గల వ్యక్తి ఈరోజు చట్టసభలో ఉన్నాడు. ఇక రెండవది, ఆ చట్టసభను మనం దేవాలయంలో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ మనం కూడా అందరూ కూడాను ఒక పవిత్రమైన దేవాలయం, ప్రజలకి చట్టాలు చేసేసి ప్రజలను సక్రమంగా నడిపించేటువంటి వెల్ఫేర్గా చేసేటువంటి దేవాలయంలో ఆడ చూసుకున్నప్పుడు ఆ యొక్క స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క అసందర్భంగా మాట్లాడినటువంటి ప్రేలాపనలు చేసి ఈ వ్యక్తికి తాగి వచ్చాడు అనుకుంటే ఆయనైనా కంట్రోల్ చేయాలి కదా సార్. ఈ వ్యక్తి ఆటిట్యూడ్ ఎలా చేస్తారంటే ఈరోజు కూడాను, ఆ రోజు చూస్తే జేబులో చేతులు పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని వాడు వీడు అని చిరంజీవి గారి నానా మాటలని కందుల దుర్గేష్ను కూడా బెదిరించేస్తూ వాడు ఎవడో పెట్టాడు, 9వ పేరు నా పేరు పెట్టాడు, హే వాడు ఎవడో అని ఆ మాటలు, ఆ యొక్క ఆటిట్యూడ్ చూస్తూ ఉంటే సభలో ఉండే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి, కింబకనకుండా పోయారు. కానీ ఆ స్పీకర్ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి పార్టీలకు అతీతంగా నేను ఉంటానని ప్రమాణం చేసి, నేను ఒక పార్టీ నుంచి ప్రతినిధి అయినా కూడాను ఈ క్షణం నుంచి స్పీకర్ స్థానంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా నేను ఉంటాను అనేటువంటి ఒక జడ్జి స్థానంలో ఉండే వ్యక్తి వ్యంగ్యంగా హి అని నవ్వుతూ అతను ఎంకరేజ్మెంట్ చేస్తూ బాగా చెప్పారనే రీతిలో పెడుతూ ఇలా ఉంటే ఇంకా ఏంటి సార్ ప్రవర్తన అనేటువంటిది? ఆ విత్డ్రాల్ నెక్స్ట్ డే అయినా కూడాను ఆ కామినేని వాళ్ళు వీళ్ళు చిరంజీవి వాళ్ళు వీళ్ళు తిట్టే లోపల చెప్తాను సార్, లెటర్ రాసి మొఖాన్ని కొడితే చిరంజీవి అనేటువంటి చెప్పండి ప్లీజ్. చిరంజీవి అనేటువంటి వ్యక్తి లెటర్ రాసి జగన్ గారు బాగా చూసుకున్నారు నన్ను, అలా జరగలేదంటే నెక్స్ట్ డే ఆ కామినేని అనే వ్యక్తి నేను విత్డ్రాల్ చేసుకుంటాను ఏదో అట్లా అంటే ఏది చిరంజీవి గారిని ప్రస్తావించిన దాన్ని. అప్పటికైనా కూడా కనీసం ఈ వ్యక్తికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఇంగిత జ్ఞానం ఉంటుంది కదా. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని చట్టసభల్లో అలా దూషించడం ఏంటి? అబద్ధాలు అలా చెప్తున్నాను కదా, సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నా కదా, నన్ను క్షమించండి, లేకపోతే కనుక నా మాటలు విత్డ్రాల్ చేసుకోవడం అనేటువంటిది లేకైనా రాస్తే కాస్తైనా రామారావు గారికైనా గౌరవం ఉండేది. ఎటు ఈ వ్యక్తికి గౌరవం లేదు, ఎటు ఈ వ్యక్తికి విలువ లేదు. కానీ అటువంటి వ్యక్తికి స్పీకర్ అయినా కూడాను రికార్డు నుంచి తొలగిస్తున్నాను బాలకృష్ణ మాటలని ఎందుకు తర్వాతైనా చెప్పలేదు? కాదు సార్, అదే అసెంబ్లీలో మీరు చెప్తున్నటువంటి బాలకృష్ణ అనేటటువంటి ఎమ్మెల్యే అదే అసెంబ్లీ సాక్షిగా, అదే స్పీకర్ సాక్షిగా, 1 జగన్మోహన్ రెడ్డి గారిని, 2 చిరంజీవి గారిని, ఈ ఇద్దరి గురించి చాలా పరుష పదజాలంతో అసభ్యకరంగా మాట్లాడిన విధానం చూసాం. మీరు మీ పార్టీ ఆ క్షణం నుంచి రియాక్ట్ అయిన విధానం చూస్తున్నాం. మీరు ఎందుకు అంత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అదే అసెంబ్లీలో, తమ్ముడు మండలిలో ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములే, వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరే, చిరంజీవి తమ్ముళ్ళు ఇద్దరు కూడా రియాక్ట్ కాలేదు. మీ పార్టీ ఎందుకు అంత ఘాటుగా రియాక్ట్ అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకున్నారా? ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇచ్చారా? ఒకటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా, గతంలో చేసినటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీగా ఒక బాధ్యతగా మేము ఉన్నాము. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, ఏం మాట్లాడినా కూడా, ఎంత అవమానించినా కూడాను, మన కార్యకర్తలను చంపినా కూడాను ఎవరు నోరిప్పకూడదు, 15 ఏళ్ళు మనకు కలిసి ఉండాలి, చంద్రబాబు గారి భజనతోనే ఉండాలి, చంద్రబాబు గారే ఆ సీట్లో కూర్చోవాలి, ఆయనే మనకు ముఖ్యమంత్రి అనేటువంటిది లాల్ సలాం కొడుతూ వాళ్ళు విలువలు తగ్గించుకొని కందుకూరులో ఘటన జరిగి ఒక వ్యక్తి కిరాతకంగా గుద్ది చేస్తే కులహంకారం జరుగుతా ఒక వాళ్ళని పెడితే మొత్తం పార్టీలకు అతీతంగా, అదేవిధంగా కులాలకు అతీతంగా వాళ్ళ కాపు కులస్తులు అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు అన్నారు, మన కులబోళ్ళైనా ఓట్లేండి అయ్యా నన్ను గుర్తించండి అని. ఆ కుల వ్యక్తి చనిపోతే ఒక్క స్టేట్మెంట్ అయినా ఇచ్చారా? ఒక్క మాటైనా మాట్లాడారా? అటువంటి వ్యక్తి అన్నను విమర్శిస్తే ఏమి, అన్నను తిడితే ఏమి? ఇంతకుముందు అన్నారు మా తల్లిని తిట్టారు, ఇదే TV5 వాళ్ళు మా తల్లిని తిట్టారు, నా తల్లిని తిట్టారు గోల చేశారు, అలాగా జనం అనేసి మా అన్నను అంటున్నారు, నా కార్యకర్తలు అంటున్నారు.
లోకేష్ నా తల్లిని దూషించావు, దూషించావు. నేను చూస్తా అని అన్నావు. ఇప్పుడేమో తల్లిని దూషించావు లోకేష్ అంటావు. బాలకృష్ణ ఏమో మా అన్న అలగాని జరగవనేసి మా పార్టీ వాళ్ళని అన్నావు. లేపాక్షి హబ్బుకి పిలవమంటే అప్పుడు నేనెందుకు పిలుస్తా అలాంటి వాళ్ళు అన్నావు. అయినా కూడా పర్వాలేదు. ఈ రోజు మాత్రం అదే లోకేష్ మాకు దేవుడు, అదే చంద్రబాబు మనకు దేవుడు. ఈయన పూజ చేస్తానే ఉంటాము. 15 ఏళ్ళు మాత్రం ఏమైనా పర్వాలేదు. కార్యకర్తలు ఏమన్నా కూడాను పర్వాలేదు, మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోండి, కానీ మాకు మాత్రం చంద్రబాబు గారు కావాలని ఆయన అంటుంటే, ఈ రోజు ఆత్మగౌరవం చంపుకోలేక దాసరి రాము లాంటి కాపు సంఘం నాయకులు బయటకు వచ్చేసి ఆవేదన వ్యక్తం చేస్తా అంటే కనీసం ఇప్పటికి ఎక్కడా లేదు కదా సార్. అటువంటి వ్యక్తి అన్ననంటే ఏంటి, కార్యకర్తలు అంటే ఏంటి అనుకుంటున్నప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు. పార్టీ స్పందిస్తుంది, చట్టసభల్ని కాపాడుతుంది. రైట్.